మనం రెగ్యులర్‌గా 7 డేస్ లోన్ యాప్‌లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి? వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి మార్పుడు ఫోటోస్ వెళ్ళకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ ఫోన్‌లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి? ప్రైవేట్‌గా గానీ, అఫీషియల్‌గా గానీ ఎట్లాంటి కంప్లెయింట్స్ ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది? మన కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి మార్పుడు ఫోటోస్ వెళ్ళకుండా చేసుకోవడంతో పాటు, మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళ యొక్క వాట్సాప్ డీపీలు గూడా డౌన్‌లోడ్ చేసి మార్పు చేయకుండా ఏ విధంగా కాపాడాలి? కాపాడుకోవాలి అనేది రెగ్యులర్‌గా మనం మన ఛానెల్‌లో మాట్లాడుకుంటా ఉంటాము. ఎవరైనా ఎట్లాంటి ప్రాసెస్‌లోకి వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కోసం మన ఛానెల్‌ని ఒకసారి చూడండి. ప్రీవియస్‌గా అప్‌లోడ్ చేసిన వీడియోస్ చూడండి. ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం మన ద్వారా బయటపడ్డ మన సబ్‌స్క్రైబర్ ఆయన భావాల్ని, ఆయన ఏ విధంగా సఫర్ అయ్యారు ఈ యాప్స్‌లో, మనకి కాల్ చేసిన తర్వాత ఏ ప్రాసెస్‌లో వెళ్లారు, ఎంత టైంలో ఆయన సేఫ్‌గా ఉన్నారు, ఆయన కాంటాక్ట్ లిస్ట్‌లోకి కాల్స్ వెళ్ళాయా లేదా, ఎవరికైనా మార్పుడు ఫోటోస్ వెళ్ళాయా లేదా అనేది ఆయన సొంత మాటల్లో నేను చెప్తాను బ్రదర్ అని చెప్పి ఆయన కాల్ చేశారు. నా కాల్‌ని రికార్డ్ చేసుకున్నాను అని చెప్పారు. ఆ కాల్ రికార్డ్‌ని ఒకసారి మీకు వినిపిస్తాను. మీరు వినండి. విన్నారు అంటే అసలు మనం ఏ విధంగా సేఫ్ అవ్వచ్చు అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇట్లాంటి లోన్ యాప్స్‌లో మనం లోన్ తీసుకొని ఉంటే లోన్ కట్టకుండా మనం ఎటువంటి జాగ్రత్తల ద్వారా వెళ్ళాలి అనేది ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను అని చెప్పాను. ఈ బ్రదర్ ఎట్లా బయటపడ్డారు, ప్రైవేట్ ప్రాసెస్‌లో ఎట్లా వెళ్లారు అనేది ఆయన మాటల్లో ఒకసారి వినండి. విన్నారంటే మీకు ధైర్యంగా ఉంటుంది. మన ద్వారా సేఫ్‌గా ఉండొచ్చు అనే ఆలోచన. ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి కాల్ రికార్డ్స్. అవి కూడా వినండి. ఇది కూడా ఒకటి అందులో అని గుర్తుంచుకోండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి ఈ వీడియోని. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ముందుకెళ్ళి ఇట్లా లోన్ యాప్స్‌లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అండ్ ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి ఆ బ్రదర్ మాట్లాడిన మాటలు మీరు వింటే మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఈ యాప్స్‌లో లోన్ కట్టకపోయినా మనం బాధపడాల్సిన పని లేదు. సేఫ్ అవ్వచ్చు. పెద్ద పెద్ద నిర్ణయాలు సూసైడ్ చేసుకోవటాలు, ఇంట్లోంచి వెళ్ళిపోవటాలు ఇట్లాంటివి చేయాల్సిన పని లేదు అని మీకు ధైర్యంగా ఉంటుందని గుర్తుంచుకోండి. హోప్ ఫండ్ తర్వాత క్యాష్ షిఫ్ట్లో లోన్ అండ్ లోన్ ప్రోలో 3 లోన్ యాప్స్లో లోన్ తీసుకున్నారు. 45,000 వరకు లోన్ ఉంది. 6 ప్రొడక్ట్స్ నుంచి లోన్ ఉంది మీకు. 3 లోన్ యాప్స్లో 6 ప్రొడక్ట్స్ నుంచి లోన్ ఉంది. అవునన్నా. మీరు ఆ యాప్లో లాగిన్ అయిన నెంబర్ వచ్చేసి 934732 అదే కదన్నా. దాని తర్వాత ఒక సెకండ్ అన్న. మే 23 మీరు మనకి మే 23 నాకు కాల్ చేశారు. ఆ రోజే మీరు ప్రైవేట్ ప్రాసెస్కి వెళ్ళారు. అవునన్నా. ఈ రోజు డేటు జూన్ 21. ఓకే అన్న చెప్పండి. ఇప్పుడు ఏ డౌట్ గురించి కాల్ చేశారన్న? మీరు ప్రైవేట్ ప్రాసెస్లో వెళ్ళారు కదా మన ద్వారా. ఆ తర్వాత మళ్ళీ లోన్ యాప్స్కి ఏమన్నా లోన్ కట్టారా అన్న? చిన్నే వాళ్ళేదన్నా, ఇంకా లోన్ యాప్స్ నుంచి ఏం కట్టలేదు, ఫోన్స్ అయితే ఏం రాలేదు. మీ వాళ్ళు ఎవరికైనా మార్పుడు ఫొటోస్ వెళ్ళటం కానీ అట్లా ఏం జరిగిందన్న? ఏం లేవన్నా. అప్పుడు ఎన్ని కాంటాక్ట్స్ ఉండేవన్న మీ ఫోన్లో? అన్నా అప్పుడు ఎన్ని కాంటాక్ట్స్ ఉండేవన్న మీ ఫోన్లో? నా దాంట్లో 500 ఉన్నాయన్నా. 500 కాంటాక్ట్స్ ఉండేవి. ఒకళ్ళకి కూడా మళ్ళీ కాల్ కానీ మెసేజ్ కానీ వెళ్ళలేదు. మీరు లోన్ కూడా కట్టలేదు. కట్టలేదండి. ఓకే చెప్పండి అన్న. ఇప్పుడు ఏ డౌట్తో కాల్ చేశారు? సిమ్ ఇప్పుడు ఏమన్నా యూజ్ చేయొచ్చా, ఏమన్నా ఆగాలన్నా? సిమ్ మీరు యూజ్ చేసుకోవచ్చా లేదా అన్న దాని గురించి కాల్ చేశారు. ఆ రోజు చేయమన్నారు కదన్నా, 20 డేస్ తర్వాత చేయండి అన్నా, చెబుతామన్నారు కదా. ఓకే. ఆ డ్యూ డేట్స్ ఎప్పుడు ఉండేవన్నా మీవి? హోప్ ఫండ్ 28 అన్న లాస్ట్. 28 లాస్ట్. అంటే మీరు ఈ 28కి వాడుకోండి అన్న సిమ్ అనేది. అంటే ఈ నెల అక్కడ దాకా యూజ్ చేసుకుని తర్వాత యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వాడుకోండి. ఎందుకంటే మనం యాప్లో క్లియర్ చేసుకున్నాం కదా. యాప్ నుంచి మనకి ఇప్పుడు ఎటువంటి ప్రెషర్ కూడా లేదు. అది మీకు కూడా తెలుసు. ఎవరికి వెళ్ళలేదు కదా. లేదన్నా. మనం ఆన్లో ఉంటే ఏమవుతుందంటే మధ్యలో ఉన్న ఏజెంట్స్ ఉంటారన్న. వాడి చాట్ హిస్టరీలో మన డేటా ఉంటుంది కదా. బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తాడు. అంటే ఆన్ అయితే ఎంతో కొంత వస్తాయి, 1000-2000 ట్రై చేద్దాము అని అనుకుంటాడు. వాడికి మనం అవకాశం ఇవ్వకుండా ఆఫ్లో ఉండాలి. అసలు ఎట్లా ఇరుక్కున్నారు ఈ యాప్స్లో మీరు? యూట్యూబ్లో మామూలుగా సినిమా చూసుకుంటా ఉన్నాను. అయితే దాంట్లో ఈ లోన్ యాప్స్ అని చెప్పి వచ్చేసి మామూలుగా యాడ్స్ వచ్చాయి. దాంట్లో దాంట్లో చూడంగా ఒక దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో అట్లా దాంట్లో ఉండే 3-4 యాప్స్లో తీసామన్నా. ఫస్ట్ 4,000 ఇచ్చారు. ఓకే. 4,000 ఇచ్చినాక దానికి మనకి 2,900 కొడతారు. 15 డేస్ కల్లా కట్టాలా. ఓకే. కట్టకపోతే మళ్ళీ వారం టైంకి 1,500 కట్టాలా. అట్టా అంటే 3-4 సార్లు తీసే కట్టేశా. ఓకే అన్న.
ఈ హోప్ అనేది ఫస్ట్ టైం తీసుకున్నా కట్టేసి వద్దు అనుకొని ఇంకా ఆపేసా. ఓకే. ఆపేస్తే నేను కట్టామంటే మళ్ళీ ఎమ్మటే రిటర్న్ ఆటో డెబిట్ అలా ఆటో కనెక్ట్ అలా చేసి ఎమ్మటే కొట్టారు. నేను ఇట్లా కట్టడం మళ్ళీ ఎమ్మటే అకౌంట్లో పడ్డాయి. మీరు కట్టారు, కట్టగానే మళ్ళీ అకౌంట్లో వేస్తున్నారు వద్దని చెప్పినా సరే. ఓకే. దాంట్లో యువతల వాటిలో అనేది అట్టేం లేదు. మామూలుగా మనం కట్టి కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మిగతా 3 యాప్స్లో మీరు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే కట్టేసి క్లియర్ చేసుకోవచ్చు. హోప్ ఫండ్లో మాత్రం ఆటో క్రెడిట్ అవుతుంది. ఓకే. మీరు ఎంత కట్టారన్న దగ్గర యాప్స్కి? యాప్స్కి కట్టుకుంటాను ఒక 20,000 దాకా. 20,000 వరకు కట్టారు. ఓకే. అసలు ఈ యాప్స్లో తీసుకోవడం మంచిదంటారన్నా? అంటే ఈ ఫేక్ లోన్ చేసుకుంటే గొల్లన్న చేసుకుంటే ఇంట్లో వాళ్ళతో అందరితో ప్రెజర్ పడాలి, ఇబ్బందులు పడాలి వస్తుందన్న. కరెక్ట్. ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మంది ఎట్లా తీసుకోవాలి చెప్పండి అని అంటున్నారు. వాళ్ళకి అర్థం కావాలి అన్న ఉద్దేశంతో అడుగుతున్నానన్న. ఇది ఎంత ఇబ్బంది ఉంటుంది అన్న మనం లోన్ తీసుకుంటే? అన్న ఫస్ట్ బాగానే ఉంటుంది అన్న తీసుకునేటప్పుడు. ఇంకా తీసుకున్న తర్వాత కానొస్తుంటుంది సినిమా. ఏదైనా వాళ్ళు ఫోన్ చేయటం, ఎరాజ్ చేయటం ఇట్లా మీ ఇంట్లో వాళ్ళు న్యూడియో వాళ్ళు పెడతా ఉంటాం. మన కాంటాక్ట్ లిస్ట్ స్క్రీన్ షాట్ తీసి మనకి వాట్సాప్లో పెట్టడం అలా చేస్తాం. కరెక్ట్. అది ప్లస్ అదొకటి ఏంటంటే మనం కట్టకపోతే ఇంక ఇవన్నీ ఇబ్బందులు పడుతుంటాం. మనం ఏంటంటే ఇలాంటి వాటికి యూజ్ అయ్యేది ఎవరంటే మనలాంటి బ్యాడ్ క్యాండిడేట్లను. అవును. అంటే కొద్దిగా ఇంట్లో ప్రెజర్స్ వల్ల ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళే అలాంటి వాటిని యూజ్ చేసేది. అవును. ఆ కాంటెస్ట్ మీద వాడు మన అంటున్నాం దొరుకుతుంది కరెక్ట్గా. కరెక్ట్ అన్న. ఇంకా మనం ఏంటంటే ఇంకా ఆటోమేటిక్గా ఇంకా వాళ్ళకి కనెక్ట్ అయ్యేది. ఇంకా వాళ్ళతో ఫస్ట్ బాగానే ఉంటుంది, తర్వాత ఏంటంటే ఇంకా ఇబ్బందులు పడుతూ ఉంటాం. తీసుకునేటప్పుడు ఉన్న ఇబ్బంది తర్వాత తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ వస్తుంటుంది ప్రెజరు. ఇంట్లో వాళ్ళు తిడతారు. ఒక్కోసారి ఏమైందంటే ఒకళ్ళు ఇవన్నీ భరించలేక సూసైడ్ చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. కరెక్ట్ అన్న. కాకపోతే నేను ఇంకా మీ దాన్ని చూసి ఇంకా నేను ఇంకా ధైర్యం వచ్చింది. ఎట్లా తెలుసుకున్నారన్న మీరు అది? మనం ఇట్లా యూట్యూబ్లో కొట్టాను మామూలుగా ఒక్కొక్కరిని కొడతా ఉంటే ఇంకా మీది వచ్చింది. మీది ఓన్లీ యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ వచ్చాయి. ఓకే అన్న. షార్ట్ వీడియోస్ వస్తే ఇంకా మీ పేరు కొట్టే దాంట్లో మీ పేరు కొడితే వీడియోస్ అన్నీ క్లారిటీగా ఉన్నాయి. క్లియరెన్స్గా పర్సన్తో మాట్లాడి వాయిస్ కాల్ పెట్టడం క్లియరెన్స్ అంతా బాగుంది. సరే మనం కానీ ఇలాంటి ఇబ్బందులు కదని చెప్పి ఫోన్ చేసామన్నా. ఓకే. మీరు నాకు కాల్ చేసిన తర్వాత నేను మీకు సైబర్ క్రైమ్కి వెళ్ళండి అని చెప్పుంటాను కదా? చెప్పారన్న, కాకపోతే దాంట్లోకి వెళ్ళలేదు. మీరు వెళ్ళకుండా ప్రైవేట్గా వెళ్ళారు. కరెక్ట్. డైరెక్ట్గా ప్రైవేట్గా వెళ్తానన్నా అని చెప్పి ప్రైవేట్గా వెళ్ళారు. 6 ప్రొడక్ట్స్లోనూ 45,000 లోన్ అమౌంట్ ఉంది. ఇంకొకటి, మీరు ప్రైవేట్గా వెళ్ళిన తర్వాత నుంచి అంటే దగ్గర ఈ రోజుకి నెలగా వస్తుంది, ఒక 2-3 రోజులు అటు ఇటుగా. అవునన్నా. ఈ నెల రోజుల్లో మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందన్న? ఇబ్బంది ఏం రాలేదన్నా. ఇబ్బంది ఏం రాలేదు. ఈ ప్రైవేట్ ప్రాసెస్ అనేది బెస్ట్ ప్రాసెస్ అంటారన్నా ఈ ఫేక్ లోన్ యాప్స్కి? ఈ ఫేక్ లోన్స్ యాప్స్కి అనేది తీసుకోకుండా ఉంటేనే బెటర్. తీసుకున్నాక ఇలాంటి ప్రైవేట్ ప్రాసెస్ కరెక్ట్ అన్న. దీనివల్ల ఉపయోగం ఉందంటారన్న? ఉపయోగం ఏంటంటున్నా 100కి 95% ఉంటాయి. ఎందువల్లంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు చాలా మంది ఇట్లా తెలియక తప్పుడు అడుగులు వేస్తారు. కానీ మీలాంటి వల్ల ఏంటంటే కొద్దిగా ధైర్యం వస్తుంటుంది. చాలా గ్రేట్ అన్న. 100కి 95% అన్న. 100కి 95 మార్కులు ఈ ప్రైవేట్. అంటే కొంతమంది ఏంటంటే ఇది ఉందా లేదా ఫేక్ అని యూట్యూబ్లో కొంతమంది నమ్మరు. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసేది ఇవన్నీ నమ్మడానికి లేదు, ఇవన్నీ ఫేక్లే, వాళ్ళకి ఏదో డబ్బులు రావడానికి చేస్తారు అది అని అనుకుంటారు. కానీ దాన్ని క్లారిటీగా చూసి దాన్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటే అర్థమైంది. కరెక్ట్ అన్న. నేను అనేది మీరు ఈ ప్రాసెస్ అనేది 100కి 100% కరెక్టా? 100కి 95 కరెక్ట్ అన్న? 100కి 100 అన్న. కాకపోతే ఒక్కొక్కళ్ళు నమ్మరు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాసెస్. కరెక్ట్ అన్న. సింపుల్గా ఈ మన బ్రదర్ చెప్పిన అన్న, శివ కదా మీ పేరు? అవునన్నా. శివ అన్న చెప్పినట్టుగా, ఒకటి లోన్ తీసుకోకపోవడం మంచిది. అవునన్నా. రెండవది తీసుకుంటే లోన్ కట్టద్దు.
ఈ ఫేక్ లోన్ యాప్స్ లో కట్టకుండా మనం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది మనకి, 1930 కాల్ చేయడం ద్వారా సేఫ్ అవ్వచ్చు. ఒకవేళ అక్కడ లేదు నేను వెళ్ళలేను సిచ్యువేషన్ ఉంది అనుకుంటే కొన్ని ప్రైవేట్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి తప్ప ఎవరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు కదా. ఇలా డైరెక్ట్ గా మన సొంత ప్రయత్నంతో పోయి ఏదైతున్నామో ఇదే బెటర్ అన్న. తొందరగా అవుతుంది. రెండింటికి తేడా ఏంటంటే టైమే, అది అంతకుమించి ఇంకేం లేదు, టైమే తేడా. అంటే కొంతమంది టెన్షన్ పడితే మాత్రం పట్టడం టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అబ్బా ఇవాళ రేపు ఏం జరుగుద్దో, మళ్ళీ వాడు ఏం ఫోన్ చేస్తాడు, ఏం పెడతాడు, ఏంది అనేది టెన్షన్ పడతాను. ఇది ఏంటంటే ఇంకా డైరెక్ట్ ప్రాసెస్ కరెక్ట్ కరెక్ట్ 6 hours కల్లా అయిపోద్ది అంటారు, క్లియర్ అయింది. 6 hours కాకపోయినా ఇంకో 10 hours వేసుకోండి, ఇబ్బంది ఏంటి ఒక రోజులో. అది ఒక రోజు. ఇంకా తర్వాత ఇంకా ధైర్యం ఉంటుంది కదా, మనం కొద్దిగా సేఫ్ అయ్యాం, మనకి ఇబ్బంది లేని ధైర్యం వస్తుంది కదా. కరెక్ట్ అన్న. చాలా వరకు ఏంటంటే తీసుకోకుండా ఉండేది బెటర్ అన్న. 100% అదే కరెక్ట్ అన్న. కొత్త వాళ్ళు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఇది మనం ఒక్కళ్ళం పడే ఇబ్బంది కాదు కదా, మన వల్ల మన ఫ్యామిలీ ప్రెజర్ పడితే మన బంధువులు రిలేటివ్స్ అందరికీ మనం బ్యాడ్ నేమ్ అవుతాం. కరెక్ట్ అన్న. అదొకటి ఏంటంటే తీసుకున్న తర్వాత కూడా ఇబ్బందులు చాలా ఎదురవుతాయి. ప్లస్ చూస్తా కూడా చాలా మంది తీసుకుంటున్నారు అన్న. అది కావాలని తీసుకునే వాళ్ళు ఉన్నారు. మనం ఒక్కళ్ళం ఇప్పుడు సరేలే మనం తీసుకున్నాం, మనం ఏదైనా చేసుకుంటే మనతో పోయిద్ది అనుకోవడం అవి చాలా అసాధ్యం. కరెక్ట్ కరెక్ట్. అది మన ఫ్యామిలీ పెద్ద మొత్తం తర్వాత వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మళ్ళీ దాని గుండా వాళ్ళు మనం చనిపోయినా కానీ వాళ్ళు ఏం ఆగరు. కరెక్ట్. మనం చచ్చిపోయినా వాడు ప్రాసెస్ అని వాడు చేస్తానే ఉంటాడు. మనం బతుకున్నా అంతే, చనిపోయినా అంతే. కరెక్ట్. కానీ మీలాంటి వాళ్ళని కొద్దిగా ప్రాసెస్ అయ్యి ఇబ్బంది చెప్పుకుని ఇదన్న పరిస్థితి అని సాల్వ్ చేసుకుంటా ఉంటే కొద్దిగా బాగుంటుంది. అదేలేండి అన్న. అది మనకుండా అన్న మీరు ఏపీయా తెలంగాణ అన్న? ఏపీ అన్న. ఏ జిల్లా అన్న? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. ఓకే అన్న. ఇంకా మీకు ఇబ్బంది ప్రస్తుతానికి అయితే అంటే ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళి ప్రైవేట్ ప్రాసెస్ ద్వారా మీరు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక రోజులో ఈ రోజు వరకు అంటే ఒక నెల రోజులు అవుతుంది అటు ఇటుగా. ఈ నెల రోజుల్లో మీ వాళ్ళకి మీ ఫోన్లో ఉన్న 500 కాంటాక్ట్స్లో ఎవరికైనా కాల్స్ వెళ్ళాయన్నా? లేదన్నా. ఫొటోస్ అయినా ఏదైనా ఏమీ వెళ్ళలేదు. మీకు ఏజెంట్ కూడా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేదు? అసలు అలాంటి ఏమి లేదన్నా. ఓకే. మీరు ఇక టెన్షన్ ఏమీ పడాల్సిన పని లేదన్నా. ఒక 8 days తర్వాత మీరు ఆ సిమ్ యూజ్ చేసుకోండి. మీరు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోండి అన్న. భవిష్యత్తులో కూడా ఎప్పుడు మాక్సిమం ఆ లోన్ యాప్స్ జోలికి తెలియకుండా కూడా వెళ్ళకండి. ఎందుకంటే మనకు తెలియదు అది ఫేక్ లోన్ యాప్ అని. ఏదైనా లోన్ యాప్ మీరు అవసరం ఉండి లోన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దాని రివ్యూస్ అనేది చూడండి అన్న. యూట్యూబ్లో దాని గురించి కొట్టి చూడండి. ఓకేనన్నా? రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇది ఏం టెన్షన్ లేదు, వదిలేసేయండి. ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోండి. భవిష్యత్తులో ఎప్పుడైనా అనుకోకుండా మీకు 7 days లోనే ప్రాబ్లం వస్తే నేను ఒకనున్నా అని గుర్తుంచుకోండి. ఓకేనన్నా? నా వల్ల ఎంతవరకు సాధ్యం చేస్తున్నా. పక్కన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడినా కూడా నా ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఆ బ్రో నుంచి కనెక్ట్ అవ్వండి, ఇబ్బంది లేకుండా ఉంటాను చెబుతా కూడా. ఓకే ఓకే. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. మనకుండా 10 మంది బాగుపడేది కావాలి కదన్నా. కరెక్ట్ కరెక్ట్ అన్న. ఈ బాధ నుంచి బయటపడితే చాలా, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఓకేనన్నా? రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్. విన్నారు కదా బ్రదర్, మన సబ్స్క్రైబర్ మన ద్వారా ఈ 7 days లోన్ యాప్ నుంచి బయటపడ్డ మన సబ్స్క్రైబర్ కాల్ చేసి ఆయన వాయిస్ని మనకి ఇచ్చారు. మనం చెప్పిన ప్రాసెస్లలో మనం ఇచ్చే 3 ఆప్షన్స్లలో ఆయన 3rd ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే నేను ప్రైవేట్గా చేస్తాను, ఏది చేసినా సరే అన్ని 3rd ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని 20 daysకి కాల్ చేశారు ఆయన వాయిస్ ఇవ్వడానికి. ఆయన మన ప్రాసెస్ ద్వారా వెళ్ళి సేఫ్గా ఉండి ఆయన సంతోషాన్ని మనతో వ్యక్తపరుచున్నారు. మీలో కూడా ఎవరైనా 7 days లోన్ యాప్లో ఇరుక్కొని ఉంటే దయచేసి లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. ఆయన చెప్పారు, విన్నారో లేదో మీరు, నేను లోన్ కట్టానన్నా అయినా సరే మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పారు. మీరు మన ఛానల్లో ప్రీవియస్ కాల్స్ విన్నా సరే ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం అదే చెప్తారు. ఎందుకంటే లోన్ కట్టడం వల్ల ఉపయోగం లేదు. లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. లోన్ కట్టకుండా మనం చెప్పే ప్రాసెస్ల ద్వారా కానీ సైబర్ క్రైమ్కి కానీ కాల్ చేసి ప్రశాంతంగా ఉండండి. మన వాళ్ళందరికీ కాల్స్ వెళ్లకుండా కాపాడుకోండి. లేదా మన వాళ్ళు ఎవరికైనా వెళ్తే ధైర్యంగా నా ఫోన్ హ్యాక్ అయింది, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఫోటో మార్క్ చేసి దయచేసి పట్టించుకోకండి అని చెప్పుకోగలగండి. అంతే తప్ప పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. మనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది.
కొన్ని ప్రైవేట్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి. మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.